తిరుగుతున్నారు. నారద మహర్షి వచ్చారు. వచ్చి వ్యాసుడి వంక చూసి అన్నారు, విధాతవు, భరతశ్రుతి విధాతవు, బ్రహ్మజ్ఞాన విజ్ఞాతవు, ఏ సామాన్యుడైన కామ ముఖ్య రిపుషట్క విజేతవు, యోగినేతవు, వినీతుడవు, నీవు చెలించి చల్లరేకావుర కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజ. ఏమయ్యా పరాశర కుమారుడైనటువంటి ఓ వ్యాసుడా, నువ్వేమైనా సామాన్యుడివా? ధాతవు, సాక్షాత్తు బ్రహ్మాని వినువు, బ్రహ్మవి. అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి యథాస్మై రోచతే విశ్వం తథైతత్ పరివర్తతే. ఈ లోకాలన్నింటినీ బ్రహ్మ ఎలా సృజిస్తాడో కావ్యాలను అలా సృజిస్తాడు కవి. నువ్వు మహానుభావుడవై లోకానికంతటి వెలుగు అందించావు, వేద విభాగం చేసి పురాణాలనిచ్చి భారతాన్నిచ్చి. అటువంటి వాడివి. ధాతవు, భారత శృతి విధాతవు, నువ్వు భారత శృతి పంచమవేదాన్ని రచన చేశావు. బ్రహ్మతత్వ నిర్ణేతవు, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించగలిగినటువంటి వాడివి. కామ ముఖ్య రిపు షట్క విజేతవు, కామము మొదలైనటువంటి కామక్రోధ లోభమదమోహమాత్సర్యములనేటటువంటి 6 శత్రువులను గెలిచినటువంటి వాడివి. యోగినేతవు, గొప్ప యోగీశ్వరుడివి. అటువంటి వాడివి. వినీతుడవు, ఇన్ని ఉన్నా వినయంతో ఉండేటటువంటి వాడివి. అటువంటి నీవు చల్లరే కాతుర కైవడిన్ వగవ కారణమేవి పరాశరాత్మజ. ఏదో పిరికివాళ్ళ ఇలా ఏమిటో భయపడిపోతూ, ఏమిటో మనసులో ఆందోళనతో దిగులుతో ఎందుకు ఇలా తిరుగుతున్నావు, ఏమిటి కారణం అంటే, వ్యాస భగవానుడు అన్నాడు, వేదాన్ని విభాగం చేశాను, ఎంతమంది చదువుతారు కలియుగంలో? మహాభారతాన్ని రచన చేశాను, ఎంతమంది చదువుతారు కలియుగంలో? చదివినా కొన్ని వందల వ్యక్తులు ఉన్నారు అందులో, కొన్ని వందల మంది వ్యక్తులు. ఎన్ని ధర్మ సూక్ష్మాలో పురుషార్థ సమన్వయం చెప్పాను, ఎవరికి అర్థమవుతుంది? 18 పర్వాల భారతం చదివి. ఇవన్నీ ఇంత పురాణ వాంగ్మయం ఇచ్చాను, ఒక్క పురాణం చదువుకునేవాడెవరు? పురాణంలో చెప్పినటువంటి విషయంలోంచి నీతిని తీసుకునేవాడెవరు? కాబట్టి నాకేదో మనసులో క్లేశంగా ఉందయా, నాకు బాధగా ఉంది, అందుకుని తిరుగుతున్నాను, ఏదో చెయ్యలేకపోయానన్న వెలితి ఉండిపోయింది. నారదుడు అన్నాడు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ విలుంగొందు. హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనత్ కాకోల కర్తాకృతిన్. మానస సరోవరం ఎక్కడుందో అక్కడ హంసలుంటాయి. హంసలతో కూడుకున్న సరోవరానికి మహర్షులు వెడతారు, జ్ఞానులు వెడతారు, తపస్సున్న వాళ్ళు వెడతారు తప్ప బురదగుంటల నిండా కాకులుంటాయి. బురదగుంటల నిండా ఉండేటటువంటి కాకుల దగ్గరికి మహాత్ములు వెళ్ళరు. ఎంత గొప్ప రచనలు చేశారు, ఎంత గొప్ప పద్యాలెల్లారు కాదు, భగవంతుడి గురించి, అందులో భగవంతుని యొక్క గుణముల గురించి, భాగవతుల వైభవం గురించి ఏమైనా చెప్పారా అన్నది ప్రధానం. అది చెప్పనటువంటి కవిత్వం పనికిమాలిన కవిత్వం. కాబట్టి హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళీ సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరి యొక్క స్తోత్రాన్ని చేసినటువంటి కావ్యము పురాణము ఏదుందో దాని దగ్గరికి మహాత్ములు వెడతారు. నువ్వు భారత రచన చేశావు, కానీ ధర్మార్థ కామమోక్షములనేటటువంటి చతుర్విధ పురుషార్థ సమన్వయం చేయడంలో విశేషంగా కృష్ణ భగవానుడి యొక్క లీలలను వర్ణించలేదు. పూర్తిగా భగవంతుడు, భగవంతుని అవతారములు, భగవద్భక్తులు, ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి కథతో కూడినటువంటి గ్రంథాన్ని రచన చేసి మనుష్యులకిస్తే ఆ ఒక్కటి చాలు వాళ్ళ జీవితాలకి కరదీపిక. అటువంటి గ్రంథరచన నువ్వు చెయ్యలేదు, అందుకే నీకు బాధగా ఉంది. మహాత్మా ఒక్కటి ఆలోచించండి అని ఒక మాట చెప్తాడు. ఈ పద్యం ప్రతి వాళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి పద్యం. అందులో ఆయన అంటాడు, అపశబ్దంబులు కూడియున్ హరిచరిత్రామృతంబు సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా. వ్యాసుడితో నారదుడు అంటున్నాడు, అపశబ్దంబుల కూడియున్, మాట ఎలా మాట్లాడాలో అలా మాట్లాడకపోయినా, మాటలలో తప్పులున్నా భగవంతుడి గురించినటువంటి స్తోత్రం చేసే ప్రయత్నంలో భగవంతుణ్ణి
పూజ చేసే ప్రయత్నంలో, ఆయన వైభవాన్ని కీర్తించే ప్రయత్నంలో మాటలు తడబడి తప్పు మాట వచ్చినా ఏ ఇబ్బంది రాదు. దాని వలన సర్వపాప పరిత్యాగము చేయు కావున ప్రేమతో భగవంతుడి నామాన్ని పట్టుకుని సంతోషంగా భజన చేసేవాడెవరున్నాడో వాడి సర్వ పాపములు నశించిపోతూ ఉంటాయి. ఏమయ్యా, అందుకుని కదా తపస్సులు సాధులు, తపస్సు చేసేవాళ్ళు సాధు పురుషులు ఎప్పుడూ 5 పనులు చేస్తూ ఉంటారు. హరిన్ భావించుచున్, ఎప్పుడూ శ్రీహరిని భావిస్తుంటారు, అంతటా విష్ణువుని చూస్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంస దేవుడు లేడన్నవాడు కూడా నారాయణుడే అంటే మూర్ఖ నారాయణుడే అన్నారు తప్ప లేడనలేదు. కాబట్టి హరిన్ భావించుచున్, పాడుచున్, ఆయన మీదే పాటలు పాడుతూ, అందుకు కదా శంకర భగవత్పాదులు ప్రాతస్మరామి పరమేశ్వర భక్త పద్మం పాలక్షకీల పరిశోషిత పంచబాణం అన్ని నిద్రలేస్తూనే పరమేశ్వరుడి మీద పాట పాడమంటూ మొదలుపెట్టింది. సుప్రభాతం అన్నది అందుకు వచ్చింది. లేకపోతే నిజంగా ఈశ్వరుడు నిద్రపోతాడా? అసలు ఈశ్వరుడు నిద్రపోయాడు లేవాలన్న భావనతో నువ్వు నిలబడి, అందుకే సుప్రభాతం నిలబడి చెయ్యాలి, ఏకాంత సేవ కూర్చుని చెయ్యాలి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని పాడినా ఆ పరవశంతో పాడిన వాడికి కూడా పాపం పోతుంది. అది కూడా నీకు రాదు. నోటి వెంట మేలుకొలుపు పాటలని చాలా తేలిక భాషలో ఉంటాయి. చెప్పులు కుట్టేటి ఒంటి చర్మము తీసి చెప్పులు కొట్టిన కక్కయ్య వచ్చేను మేలుకో, మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకొని మమ్మింక ఏలుకో అని పరమేశ్వరుడి మీద మేలుకొలుపులు పాడతారు. సామాన్యమైన మాటల్లో ఉంటుంది. అలా పాడుకున్నా నిద్ర లేవగానే పాపాలన్నీ దహించుకుపోతాయా. భావించుచున్, పాడుచున్, జపముల్ చేయుచు, ఎప్పుడు ఆయన గురించి జపం చేస్తూ, వీణులను వినుచు, ఎక్కడైనా భగవత్కథా ప్రవచనం జరుగుతోందంటే సంతోషంతో భగవంతుడి గురించి వింటూ, అశ్రాంతంబు కీర్తించుచన్, ఎప్పుడూ భగవంతుణ్ణి కీర్తిస్తూ తపస్సులు సాధులు ధన్యులవుదురు కదా. తపస్సు చేసేవాళ్ళు సాధుపురుషులైనటువంటి వాళ్ళు ధన్యులవుతున్నారు కదా. తత్వజ్ఞ చింతింపుమా, తత్వం తెలుసున్న వ్యాసభగవన్ ఆలోచించండి. మీరు అటువంటి గ్రంథం ఇవ్వలేదుగా, అందుకే మీ మనస్సు ఇంత బాధపడుతోంది. కాబట్టి అటువంటి గ్రంథాన్ని ఒకదాన్ని లోకానికి అందించండి అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇందుకు నా మనసు బాధపడుతోంది. భగవంతుని యొక్క అవతారములను వర్ణించి భగవద్భక్తుల యొక్క వైభవాన్ని వర్ణిస్తూ ఏది విన్న తర్వాత ఇంకా లోకంలో పాపం చెయ్యాలన్న బుద్ధి నశించి భగవత్పరంగా జీవితాన్ని మార్చుకునేటటువంటి స్థితి కలుగుతుందో అటువంటి విషయాన్ని నేను ఇప్పుడు రచన చేస్తానని వ్యాస భగవానుడు భాగవత రచన చెయ్యడం ప్రారంభం చేశారు అన్న ఘట్టం దగ్గర ప్రారంభోపన్యాసాన్ని పూర్తి చేస్తూ రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి ఘట్టం మహానుభావుడు పరీక్షిన్ మహారాజు యొక్క ఆవిర్భావం, ఆ ఉత్తర కుంతీదేవి ప్రార్థన, ఈ విషయాల్ని రేపటి రోజున మనవి చేస్తాను. ఈ రోజు ఎంతవరకు అయితే అంతవరకు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చక్కగా కృష్ణాష్టకం వేశారమ్మా. నిలబడే చెప్పక్కర్లేదు, కూర్చుని చెప్పచ్చు. ఇది తోటకాష్టకం కాదు కాబట్టి చక్కగా అందరూ కూర్చుని చెప్పండి. అందరం కృష్ణ భగవానుణ్ణి భాగవతంలో స్తోత్రం చేసి వెళ్ళడం మంచిది కదా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అతసీ పుష్పసంకాశం హారనూపురశోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం
విలసత్కుండలధరం, ధర్మం కాదు ధరం, మా ఒత్తు ఎక్కువ పడింది. కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబరశిశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతురుద్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి.